జై పవర్ స్టార్ అని కామెంట్ చేసి చూడండి, ఖచ్చితంగా జై పవర్ స్టార్ అని 200% కామెంట్ చేసి చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అన్న ఇప్పుడు పవన్ అన్న బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి ముందుగా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. మేము ఎంతో సెలబ్రేట్ చేసుకుంటాం అన్న. పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు మేము గబ్బర్ సింగ్ సినిమా చూడబోతున్నాం. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఒక మెగా ఫ్యామిలీకి పెద్ద పండుగ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఎప్పుడెప్పుడో మనం గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ కూడా తెలుసు. మళ్ళీ ప్రీ రిలీజ్ సినిమా అవుతుంది గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారిది. మళ్ళీ మేము వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పవన్ అన్న. అంటే పవన్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? నాకు నచ్చిన సినిమా అంటే తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్. మొత్తం అన్ని సినిమాలు చెప్పేస్తున్నారు కదా. అంటే నాకు నచ్చిన సినిమా అంటే మెయిన్ చెప్పాలంటే బద్రి ఎక్కువ ఇష్టమా? అంటే ఎందుకంటే ఫ్యాన్ టు ఫ్యాన్ విలన్ కి డైలాగ్స్, పవన్ గారి డైలాగ్స్ బాగుంటాయి అలా. అంటే నందా అయితే నువ్వైతే బద్రి బద్రీనాథ్ రా అంటే సారీ రా అన్న కట్ చేయి, బద్రి బద్రీనాథ్, నందా అయితే నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్. డైలాగ్స్ ఫేస్ టు ఫేస్ బాగుంటాయి అనమాట, మంచి డైలాగ్స్ బాగుంటాయి. అంటే పవన్ అన్నను చాలా మంది దేవునితో పోల్చుతూ ఉంటారు కదా, అంటే ఎందుకు అనుకుంటున్నారు మరి మీరు? అంటే పోల్చడం అనేది కాదన్న, మంచితనం బాగుంది కాబట్టి పవన్ అన్నకి పేరు మంచిగా ఉంది కాబట్టి ఆయన ఒకళ్ళు అభిమానం అట్లా చేస్తారన్న. ఒకళ్ళ అభిమానం వాళ్ళది, ఒక దేవుడు అంటారు, ఒకళ్ళు మంచితనం అంటారు, ఒకళ్ళు ఇష్టపడి అట్లా అభిమానంగా అట్లా పిలుచుకుంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి పవన్ అన్న బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఆ రోజు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? నా సెలబ్రేట్ ఇప్పుడు వచ్చే ముంగానే చూడన్నా ఎన్ని కట్అవుట్ ఉన్నాయి పవన్ అన్నయ్య, అక్కడ చూడు కట్అవుట్ అన్నది గబ్బర్ సింగ్ కట్అవుట్. అంటే ఆయన జస్ట్ ఇట్లా అడుగు పెట్టక ముందుకే ఇంత హంగామా ఉన్నది. థియేటర్లో అడుగు పెడితే హంగామా ఇంకెంత ఉంటుంది అన్న. జస్ట్ ఇప్పుడు ఇంకా అడుగు పెట్టలే థియేటర్లో, గబ్బర్ సింగ్ ఇంకా రాలేదు, రాకముందుకే ఎంత హంగామా ఉందంటే గబ్బర్ సింగ్ వచ్చి ఇంకెంత హంగామా ఉంటుంది ఇంకా. అంటే దిస్ పవర్ స్టార్ అంతే. ఒక్క ముక్కలో పవన్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు? ఒకటే చెప్తున్నానా, ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించుకుంటూ, రాజకీయంలో ఎంత పేరు సంపాదించుకుంటూ పవర్ స్టార్, అక్కడ రాజకీయంలో పవర్ స్టార్ అనిపించుకుంటూ, ఇండస్ట్రీలో కూడా పవర్ స్టార్ అనిపించుకోండు. దట్ ఈస్ పవర్ స్టార్. ఆయన ఎక్కడ ఎంత సంపాదించుకున్నా కూడా ఎప్పుడు కుంగిపోలేడు, ఎక్కడ ప్రౌడ్నెస్ లేదు మనిషి దగ్గర, సింపుల్గా ఉంటాడు. ఆ సింపుల్నెస్ ఇలా పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ అని పేరు వచ్చింది. అన్నకు తగ్గట్టు తమ్ముడు అనిపించుకుంటూ ఒక రాముడు లక్ష్మణుడు. రాముడు అయితే చిరంజీవి, లక్ష్మణుడు అయితే పవన్ కళ్యాణ్. ఒక రాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నారు, రియల్గా నిజంగా రాముడు లక్ష్మణులు ఎలా ఉంటారో నిజ జీవితంలో కూడా ఒక చిరంజీవి పవన్ కళ్యాణ్ చూపించుకోవచ్చు. అలా పేరు సంపాదించుకోరు ఇద్దరు అన్నదమ్ములు. ఒక చిరంజీవి పేరు సంపాదించుకుంటూ అంతా ఒక పవన్ కళ్యాణ్ సంపాదించుకోండి. అందుకే దట్ ఈస్ పవర్ స్టార్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్, దట్ ఈస్ మెగాస్టార్ పేరు సంపాదించుకోరు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్.